హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఆల్రెడీ తమిళ చూసారు కండి. చైనాలో ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ అకామిడేషన్ అందిస్తున్నారన్నమాట. అది కూడా టాప్ మోస్ట్ బెస్ట్ యూనివర్సిటీస్లో మీకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. సో ఈచ్ యూనివర్సిటీ వైజ్గా ఏమేమి కోర్సెస్ ఉంటాయి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఇలా కంప్లీట్గా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి అసిస్టెన్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం. ముందుగా ఈ యూనివర్సిటీ చూద్దాం. ఈ యూనివర్సిటీ మనకి 1902లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ పరంగా 800 ర్యాంక్ అండ్ కంట్రీ ర్యాంక్ వచ్చరికి 100 అనమాట. సో ఇంటేక్ వచ్చరికి సెప్టెంబర్ 2025, అప్లికేషన్ వచ్చరికి January 1 అండ్ లాస్ట్ డేట్ May 30 అనమాట. సో ఇక్కడ మనకు ఉండే కోర్సెస్ ఏంటి అంటే మెషిన్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆటోమేషన్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, టూరిజం మేనేజ్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, మైక్రో ఎలక్ట్రానిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. 4 years కోర్స్. మీకు హాస్టల్ మరియు ట్యూషన్ అనేది ఫ్రీ అండ్ అదేవిధంగా మీకు పర్ మంత్ స్టైపెండ్ కూడా వస్తుంది అనమాట. అండ్ మాస్టర్ డిగ్రీ పరంగా మరియు డాక్టరల్ డిగ్రీ పరంగా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉండే కోర్స్ అనమాట. ఇవన్నీ కూడా 3 years కోర్స్ అనమాట. వీటికి ట్యూషన్ ప్లస్ హాస్టల్ బోత్ కూడా ఫ్రీ అనమాట. నెక్స్ట్ యూనివర్సిటీ జియాన్షియో యూనివర్సిటీ అనమాట. ఇది మనకి 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ పరంగా 1000 అండ్ కంట్రీ ర్యాంక్ పరంగా 110 అనమాట. సెప్టెంబర్ ఇంటేక్ 2025 ఇది కూడా. అండ్ మనకి ఇది January 1 స్టార్ట్ అయ్యి July 30th లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్స్ అనేవి. ఇక్కడ మీకు సివిల్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, జియాలజీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఈ కోర్సెస్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా 4 years కోర్స్ అనమాట ఈ యూనివర్సిటీ కింద. నెక్స్ట్ యూనివర్సిటీ జియాన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ 1895లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ 1050 అండ్ కంట్రీ ర్యాంక్ 140 అనమాట. ఇది కూడా మనకి సెప్టెంబర్ 2025 ఇంటేక్. అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ చేశారనమాట. January 1 నుంచే స్టార్ట్ అయ్యే అప్లికేషన్స్ అనేవి. June 30 ఇస్ ద లాస్ట్ డేట్. ఇక్కడ మీకు బీటెక్ కోర్స్ ఏముండవు, పీజీ మరియు పిహెచ్డి కోర్సెస్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ యూనివర్సిటీ నాన్టాంగ్ యూనివర్సిటీ 1912లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ 870 అండ్ కంట్రీ ర్యాంక్ 180 అనమాట. ఇది కూడా మనకి సెప్టెంబర్ ఇంటేక్ 2025. మనకి అప్లికేషన్స్ అనేవి July 30 ఇస్ ద లాస్ట్ డేట్. ఇక్కడ మనకి బ్యాచిలర్స్ కింద ట్రాన్స్పోర్టేషన్, ఎక్విప్మెంట్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, లా, ఫార్మసీ, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అకౌంటింగ్, బిజినెస్ ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ట్రేడ్, న్యూ ఎనర్జీ, మెటీరియల్స్ అండ్ డివైజెస్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, కెమిస్ట్రీ, అప్లైడ్ సైకాలజీ, సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే ఫీ. హాస్టల్ అనేది మీరు పే చేసుకోవాలి. ఎలాంటి స్టైఫన్ అనేది ఇక్కడ మీకు రాదు. 4 years కోర్స్. అలాగే ఇదే యూనివర్సిటీలో మనకి మాస్టర్ ప్రోగ్రామ్స్ కూడా అనమాట. ఇక్కడ మీకు హాస్టల్ ప్లస్ ట్యూషన్ బోత్ కూడా మీకు ఫ్రీ అండ్ స్టైఫన్ కూడా వస్తుంది అనమాట. 3 years కోర్స్. ఏమేమి కోర్సెస్ ఉంటాయి ఏంటి అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసాం, చెక్ చేసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ యూనివర్సిటీలో ఉండే కోర్స్ అనమాట. సో 3 years కోర్స్. ఇక్కడ మీకు హాస్టల్ మరియు ట్యూషన్ ఫీ బోత్ కూడా ఫ్రీ. ఇవన్నీ కూడా మీకు యూనివర్సిటీలో ఉండే కోర్స్ అనమాట. మీకు ఆల్రెడీ స్క్రోల్ చేస్తున్నాం. సో మీకు కనిపిస్తున్న ఏ యూనివర్సిటీ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ పిహెచ్డి కోర్స్ కూడా అనమాట. పిహెచ్డిలో కొన్ని 4 years కోర్స్, కొన్ని 3 years కోర్స్ అనమాట. వారి యొక్క డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీ మనకి 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ 800 మరియు కంట్రీ ర్యాంక్ 70 అనమాట. మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ April 1. సో అప్లికేషన్ ఎండ్ డేట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మనకి ఈ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కానీ మీకు ఏమైనా చూసుకుంటాం ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయంటే ఇవి చెక్ చేసుకోవచ్చు. ఇవి ఇక్కడ ఉండే బ్రాంచెస్ అనమాట. నెక్స్ట్ యూనివర్సిటీ నార్త్ వెస్టర్న్ పాలిటెక్నికల్ యూనివర్సిటీ 1938లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ 300. ఇది మనకి 2026 ఇంటేక్ కి మీరు ఇప్పుడే అప్లై చేసుకోవాలి. 2025 ఇంటేక్ అనేది కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ ఓపెన్ అయ్యేది Jan 1 to 31 May. ఇక్కడ మనకి బ్యాచిలర్స్ కింద ఉండే కోర్సెస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దేర్ ఆటోమేషన్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ-కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బయోటెక్నాలజీ, ఇంగ్లీష్ కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఇది 4 years కోర్స్ అండ్ వాటి యొక్క ఫీ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశాం. అలాగే మాస్టర్ సంబంధించిన కోర్సెస్ ఇవన్నమాట. సో మాస్టర్ అనేవి 3 years కోర్స్. ఆ యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్ మరియు స్టైఫండ్ అప్డేట్స్ అండ్ ఫీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ యూనివర్సిటీలో ఉండే మాస్టర్ కోర్సెస్. కెమిస్ట్రీ అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్ అవ్వచ్చు, మెటీరియల్ సైన్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆప్టికల్ ఇంజనీరింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆపరేషన్ రీసెర్చ్ అండ్ సైబర్నెటిక్స్,
అప్లైడ్ మ్యాథమెటిక్స్, అలాగే ఈ యూనివర్సిటీలో మనకి అవైలబుల్గా ఉండే పిహెచ్డి కోర్సెస్ అనమాట. ఇక్కడ పిహెచ్డి కోర్సెస్కి హాస్టల్ అనేది ఫ్రీ కాదు. సో ఇవి మనకు ఉండే పిహెచ్డి కోర్సెస్. నెక్స్ట్ యూనివర్సిటీ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాఫిక్ కమ్యూనికేషన్ 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ 5801, కంట్రీ ర్యాంక్ 464. సో ఇదిగో మనకి సెప్టెంబర్ ఇంటేక్ 2026 అనమాట. సో అప్లికేషన్స్ ఓపెన్ ఆన్ January 1st to 31st May. ఇక్కడ మాస్టర్ డిగ్రీ కోర్స్ అనమాట. సో 2 years కోర్స్ అనేవి హాస్టల్ ఫీ మీరు పే చేయాలి, ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే ఫ్రీ. నెక్స్ట్ ఈ యూనివర్సిటీ 1906లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ 1235 అండ్ కంట్రీ ర్యాంక్ 130. సెప్టెంబర్ ఇంటేక్ 2025 అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఈస్ June 15th. ఇక్కడ మీకు బ్యాచిలర్స్ కింద ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే ఒక కోర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. 4 years కోర్స్ అండ్ హాస్టల్ అమౌంట్ మీరు పే చేయాలి అండ్ ట్యూషన్ ఫీ ఫ్రీ అనమాట. అలాగే మాస్టర్ డిగ్రీ సంబంధించిన కోర్సెస్ ఇవి, వాటి యొక్క ఫీ డీటెయిల్స్ అనమాట. బిజినెస్ మేనేజ్మెంట్, బయోఫిజిక్స్, సెల్ బయాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఇవన్నీ అనమాట. అకౌంటింగ్, ఫైనాన్స్, ఇవి పిహెచ్డి కోర్సెస్. సో వీటికి కూడా మీరు హాస్టల్ ఫీ అనేది పే చేయాలి. ఇవన్నీ కూడా 3 years కోర్స్ అనమాట, పిహెచ్డి కోర్స్ అనేవి. నెక్స్ట్ యూనివర్సిటీ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ 2076, అలాగే కంట్రీ ర్యాంక్ 291 అనమాట. సెప్టెంబర్ ఇంటేక్ 2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ June 15th. ఇక్కడ మీకు బ్యాచిలర్స్ కింద ఉండే కోర్సెస్, ఇక్కడ మీకు హాస్టల్ మరియు ట్యూషన్ బోత్ కూడా ఫ్రీ అనమాట. ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ట్రేడ్, ఇవి కోర్స్ అనమాట. అలాగే మాస్టర్స్ ప్రోగ్రామ్స్ మరియు డాక్టరల్ ప్రోగ్రామ్స్ అనేవి డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యూనివర్సిటీ 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంక్ 1350, కంట్రీ ర్యాంక్ 219 అనమాట. ఇక్కడ మనకి బోత్ హాస్టల్ మరియు ట్యూషన్ రెండు కూడా ఫ్రీ అనమాట. మాస్టర్స్ కింద ఆయిల్ అండ్ గ్యాస్ ఇంజనీరింగ్, జియోలాజికల్ రీసెర్చ్ అండ్ జియోలాజికల్ ఇంజనీరింగ్ 3 years కోర్స్, బోత్ హాస్టల్ మరియు ట్యూషన్ ఫీ బోత్ కూడా ఫ్రీ అనమాట. పిహెచ్డి కోర్స్ వచ్చిన జియోలాజికల్ రీసెర్చ్ అండ్ జియోలాజికల్ ఇంజనీరింగ్ అనమాట. 3 years కోర్స్, హాస్టల్ మరియు ట్యూషన్ ఫీ ఫ్రీ అనమాట. సో ఇవి అండి చైనాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీ యొక్క అప్డేట్స్ అనమాట. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అని. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కాపీ ఆఫ్ వ్యాలిడ్ పాస్పోర్ట్, ఏ పిక్చర్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్, హైయెస్ట్ లెవెల్ సర్టిఫికేట్ కాపీ, స్టడీ ట్రాన్స్క్రిప్ట్స్, physical examination form, non-criminal record within 6 months, financial support certificate from the bank, study statement more than 2000 words, includes study and work experience, rewards, etc. Application should be provided 2 recommendation letters of professors. Last but not least, English proficiency test certificate. So ఇవన్నీ కూడా మీకు సర్టిఫికేట్స్ కావాలి, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయింది కదా, అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క హెల్ప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వీళ్ళు మీకు కంప్లీట్గా ఫ్రీగా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కెరియర్.